వెల్కమ్ టు డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. అయితే ఈ విషయంలో వేరే అధికారులు కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రెస్ మీట్లు నిర్వహించకుండా చూడవలసిందిగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశం జారీ చేశారు. సంధ్యా థియేటర్ కు సంబంధించి పోలీసు అధికారులు ఇంకెవరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదో వాళ్ళెవరూ కూడా మాట్లాడకూడదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక మీడియాతో మాట్లాడకుండా వారెవరూ కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక శాంతి భద్రతల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలని, ఎందుకంటే నిన్న సాయంత్రం అల్లు అర్జున్ ఇంటిపైనైతే దాడి జరిగింది. సో అందుకు సంబంధించి అయితే రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకైతే కుట్ర జరుగుతోందని, కేటీఆర్ కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే అల్లు అర్జున్ ఇంటిపైనైతే దాడి జరిగిందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి కేటీఆర్ ఫార్ములా ఈ కేసులోనైతే ఆయన ఉండటం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ కేసుని తప్పుదారి పట్టించేందుకు ప్రెసెంట్ ఇలా దాడి అంటే ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ ఇదంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ దాడి చేపించి అందరి దృష్టిని కూడా మరల్చే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో అల్లు అర్జున్ ఎపిసోడ్ ని ఇప్పుడు వాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు కొంతమంది అయితే అంటూ ఉన్నారు. అయితే సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటన అయితే ఖండిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించవలసిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషనర్ ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్యా థియేటర్ ఘటనకి సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి అయితే ట్వీట్ చేయడం జరిగింది. సో ఒకసారి దీనికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు ఇతర నేతలు అనేది చూద్దాం. రియల్ లైఫ్ లో హీరో కాదని నిన్న ఆయన చెప్పిన ప్రెస్ మీట్ బట్టి అర్థమవుతున్నది. ప్రజాస్వామ్యానికి గుడి లాంటిది ఈ రాష్ట్రానికి మొదటి పౌరుడు లాంటి ముఖ్యమంత్రిని నిన్న ముఖ్యమంత్రి పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ రిపోర్ట్ మంత్రి జరిగిన సంఘటన పైన నిన్న ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యాన్ని చనిపోయిన కుటుంబాన్ని అవమానించే విధంగా నిన్న అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ రాసుకొచ్చిన స్క్రిప్ట్ మొత్తం కూడా కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి విడుదలయ్యే వరకు కూడా వెంటనే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా, ఎందుకంటే చనిపోయిన కుటుంబాల పట్ల సానుభూతి చూపించకుండా ఒక సినీ ప్రముఖుల పట్ల సానుభూతి చూపించిన ఏకైక నాయకుడు ట్విట్టర్ పిట్ట కేటీఆర్ గారు. ఎందుకంటే 20 ఏళ్ళగా కేటీఆర్తో సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తిగా రాజకీయాన్ని ఎట్లా మలుపుకుంటున్న సమస్యలను లేని సమస్యలు ఉన్నట్టుగా సృష్టించి ఉన్న సమస్యను పక్కదారి పట్టించి ఆ యొక్క జిత్తుల మారి నక్క అబ్రక దగ్గర చేసే ఆలోచన కేటీఆర్కే ఉంటుంది. అయితే కేటీఆర్ 20 సంవత్సరాల దగ్గరికి చూసిన కాబట్టి చనిపోయిన కుటుంబం పుష్ప 2 యొక్క రిలీజ్లో చనిపోయిన కుటుంబం గురించి మాట్లాడలే కానీ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాట్లాడాడు. నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే పూర్తి కూడా స్క్రిప్ట్ కూడా కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్టే. ప్రతి ఒక్క అక్షరం పొల్లుపోకుండా కేటీఆర్ ఏది రాసిచ్చాడో అల్లు అర్జున్ అది మాట్లాడాడు. డ్రామాల రాము కేటీఆర్ ట్విట్టర్ పిట్ట మొత్తం కూడా అక్షరం పొల్లుపోకుండా మొత్తం రామారావు ఏది డ్రామా ఏపీ మనడో అదే విధంగా అల్లు అర్జున్ డ్రామా వేస్తున్నాడు. రామారావు డ్రామాలు వేపిస్తుంటే అల్లు అర్జున్ డ్రామా అట్లా. సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, రేవంత్ రెడ్డి దీని మీద స్పందించడం జరిగింది, అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? హీరో అల్లు అర్జున్ ఇంటి దాడికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించిన ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీజీపీని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అసలు దాడి చేయడానికి వచ్చింది ఎవరు, అసలు దాడికి గల కారణాలపైన పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి దాడులను సహించేది లేదు, ఖచ్చితంగా ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి నిన్న 4:40 అల్లు అర్జున్ ఇంట్లో 6 నుంచి 10 మంది యువకులు చొరబడి పూల కుండీలు వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీని వెనకాల కేటీఆర్ కుట్ర ఉండుంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన కేసు ఈ ఫార్ములాకు సంబంధించిన కేసు ఒకవైపు ఏసీబీ ఈడీ విచారిస్తుంది కాబట్టి దీన్నంతా కూడా ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా దాడికి కుట్ర చేసి ఉంటాడని చెప్పేసి కూడా వాళ్ళకి సంబంధించి ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి
సంబంధించి కేటీఆర్ సంబంధించిన అనుచరులే నిన్న దాడికి పాల్పడ్డారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రిలీజ్ చేయడం జరిగింది. ఆయనతో సన్నిహితంగా దిగినటువంటి ఫోటోలను రిలీజ్ చేశారు. దీని వెనకాల కుట్ర కోణం దాగి ఉంటుందని చెప్పేసి కూడా ఆ యాంగిల్లో విచారణ జరిపించాలని చెప్పేసి డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశాడు. ఎందుకంటే నిన్న సడన్గా అక్కడికి వచ్చి ఒక ప్లాన్ ప్రకారం అక్కడ దాడి చేయడం సంబంధించిన పూర్తి వివరాలపైన కూడా అక్కడున్న సీసీ ఫుటేజ్ని అంతా కూడా ఇప్పటికే పోలీసులు పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలని పోలీసులు సేకరించారు. మరికొద్ది సేపట్లో ఎవరైతే దాడికి పాల్పడ్డ నిందితులు ఉన్నారో వారందరినీ కూడా నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించాలనే ప్రయత్నం చేస్తే పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు డీజీపీ జితేందర్కు అందించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైనా కుట్రలు కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినా కానీ అలాంటి వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినా కానీ ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. నిన్న దాడికి పాల్పడ్డ వారిని 6గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. మరికొద్ది సేపట్లోనే వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు రిమాండ్కి తరలించే అవకాశం కనబడుతుంది. వీటి వెనకాల ఉన్న వారి పాత్ర పైన కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోతైన దర్యాప్తు. వీళ్ళ కాల్ లిస్ట్ అంతా కూడా నిన్న 6గురు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారికి సంబంధించిన సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారు, అంతకుముందు దాడికి ముందు అక్కడికి వచ్చే ప్లాన్ ఎవరు చేశారు, వీటన్నిటికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవైపు ప్రజల దృష్టి మళ్లించడానికే కేటీఆర్ ఈ కుట్ర చేశాడని చెప్పేసి కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు అయితే లోతైన దర్యాప్తు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అంటే సురేష్, దీంట్లో మరొకటి కూడా మాట్లాడటం జరిగింది. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదో సంధ్యా థియేటర్ దాంట్లో పోలీసులు మిగిలిన వారిని ఎవరిని కూడా ప్రెస్ మీట్లు కానీ ఇలాంటివి నిర్వహించవద్దని చెప్పి డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మీద డీటెయిల్స్ ఏంటి? నిన్న ఏసీపీ విష్ణుమూర్తి డిఎస్పీగా నిజామాబాద్లో ఇంటెలిజెన్స్గా టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి డిఎస్పీ విష్ణుమూర్తి ప్రెస్ క్లబ్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అతను సస్పెండ్ అయి ఉన్నాడు. ప్రస్తుతం సస్పెండ్ అయిన డిఎస్పీ ప్రెస్ మీట్ పోలీస్ అధికారుల అనుమతి లేకుండా సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్కి సంబంధించిన విషయాలపైన ఆయన మాట్లాడుతూ దాదాపు గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు వెల్లడించారు. దీనిపైనే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి అయ్యుండి ఎలా మాట్లాడతాడు, ఈ సంధ్యా థియేటర్కి సంబంధం ఆయనకి ఏంటి అని చెప్పేసి కూడా దీనిపైన కూడా విచారణ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన అనేక ఆరోపణలు అక్కడ ప్రెస్ క్లబ్లో ఆరోపించాడు అల్లు అర్జున్కి సంబంధించి. అది ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఆయన వ్యక్తిగతంగా అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడించింది ఎవరు, దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా, దానికి కూడా సంబంధించిన పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా పోలీసులకి సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంష్ యాదవ్ కూడా దీనిపై నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఆ డిఎస్పీ విష్ణుమూర్తి పెట్టిన ప్రెస్ మీట్కి సంబంధించి ఆయన ఎవరి అనుమతి తీసుకోలేదు, ఆయన సొంతంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిపైనే లోతైన దర్యాప్తు చేస్తున్నాం, క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని డీజీపీకి లెటర్ రాస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీని దర్యాప్తు తర్వాత పూర్తి నివేదిక డీజీపీకి అందిస్తాం. ఎందుకంటే ఆయన ఎవరి ఆదేశాల మేరకు అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది వీటికి సంబంధించి. ఎందుకంటే సంధ్యా థియేటర్ కావచ్చు, ఇటు అల్లు అర్జున్కి సంబంధం ఏ మాత్రం ఆయనకు సంబంధం లేనప్పటికీ కూడా వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు మాట్లాడి కొంచెం వివాదం సృష్టించే విధంగా ఆయన ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి ఇప్పటికే డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు కూడా త్వరలోనే తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంష్ యాదవ్ కూడా విచారణ ప్రారంభించాడు. అసలు డీఎస్పీ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు, ఆయన ఎవరు అక్కడ ప్రెస్ క్లబ్ బుక్ చేయడం జరిగింది, ఆ ప్రెస్ మీట్కి సంబంధించి పూర్తిగా ఆయన ఒక వాహనంలో ప్రైవేట్ వాహనంలోనే వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు అయితే ఒకవైపు కొనసాగుతుంది. తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించలేదు, కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ సురేష్. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఘటన అయితే కొంతమంది వాళ్ళకు అనుకూలంగా కూడా మలుచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లు కూడా కొంతమంది నేతలు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అయితే ప్రెసిడెంట్ అయితే కేటీఆర్ మీద ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి అయితే ఒక కేసు ఉంది. ప్రెసిడెంట్ ఆ విషయంలో ఇన్కమ్ ప్రొటెక్షన్ లో ఉన్నారు, బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. సో ముందుగానే అరెస్టు అవ్వకుండా అయితే హైకోర్టు దీనికి సంబంధించి ఇన్కమ్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. సో
ఇప్పుడు వీటన్నిటినీ కూడా దారి మళ్లించేందుకు అంటే ఎవరిని కూడా ప్రజల దృష్టిని మరల్చేందుకు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఘటన అనేది ఒకటి ఫ్రేమ్ చేసి దీన్ని ఇంకా మరింత తీవ్రంగా చేస్తున్నారని చెప్పి కూడా దానిలో భాగంగానే ఇదంతా కుట్ర అని చెప్పి కూడా కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా దీంట్లో ఎవరైతే అసలు ఇన్వాల్వ్ అవ్వలేదో వాళ్ళెవరూ కూడా సింధ్యా థియేటర్ విషయంలో కానీ ఇంకెవరు ప్రెస్ మీట్లు నిర్వహించవద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలోనైతే డెఫినెట్ గా కూడా ఎటువంటి విఘాతం కలగకూడదని అయితే రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పడం జరిగింది.